డిసెంబర్ 1984 రెండున రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో ఓ భయంకరమైన సంఘటన జరిగింది. ఆ నగరంలో ఉన్న యూనియన్ కార్బైడ్ అనే రసాయన కర్మాగారంలో విషతుల్యమైన మెథైల్ ఐసోసయానేట్ మైక్ అనే గ్యాస్ లీకైంది. అందరూ నిద్రలో ఉండగా కర్మాగారంలో ఉన్న రసాయన ట్యాంకుల్లో నీరు చేరడంతో తీవ్రమైన రసాయన చర్య జరిగి మైక్ గ్యాస్ ఊదిరి బయటకు వచ్చింది. రాత్రి పొద్దుపోయేలోపే నగరాన్ని ఆ గ్యాస్ కమ్మేసింది. ప్రజలు ఊపిరి పీల్చలేక కళ్ళు మండిపోతూ తీవ్ర కఫం, తలనొప్పితో బాధపడుతూ ఇబ్బంది పడ్డారు. అదొక భయంకర రాత్రి. వేలాది మంది అక్కడిక్కడే చనిపోయారు. మరెంతో మంది గ్యాస్ ప్రభావంతో అంధులయ్యారు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ ప్రభావం తరాలపాటు కొనసాగింది. జనన లోపాలు, ఆరోగ్య సమస్యలు భోపాల్ ప్రజలను వెంటాడాయి. ఈ ప్రమాదం ప్రపంచపు అతిపెద్ద పారిశ్రామిక విషప్రయోగ ప్రమాదంగా గుర్తించబడింది. బాధితులకు న్యాయం అందించడానికి చాలా కాలం పట్టింది, కాని ఆ భయానక రాత్రి భోపాల్ నగరాన్ని ఎన్నటికీ మర్చిపోలేని గాయాన్ని మిగిల్చింది. ఒక అజాగ్రత్త, వేలాది ప్రాణాల నాశనం.